ఎందుకో తెలీదు కానీ జ్యూస్ అడిగింది ఆద్వి. సడన్గా నైట్ టైం జ్యూస్ ఏంటి అనుకుంటూ బయటికి వచ్చాము. జ్యూస్ పాయింట్ కనిపించగానే తనకిష్టమైన మస్క్ మిలన్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసి తాగుతుంది. అలా మాట్లాడుతూ జ్యూస్ తాగుతున్నప్పుడు ఎందుకో తెలీదు మళ్ళీ చికెన్ పకోడా గుర్తొచ్చింది. ఓకే, చికెన్ తీసుకెళ్ళి చికెన్ పకోడా చేసుకొని తిన్నామా అని అనుకొని జ్యూస్ పాయింట్ నుంచి స్ట్రెయిట్గా మేమైతే వెళ్ళిపోయాము చికెన్ షాప్కి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ వీడియో ఆఫ్ చికెన్ పకోడా. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. హలో ఆల్, చికెన్ పకోడీ చేయడానికి చికెన్ తేడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను కెట్టవత్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆద్వి ముందు కూర్చుంది, విజేస్ అండ్ మై సెల్ఫ్ చికెన్ తేడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. వచ్చేసాం చికెన్ షాప్కి. అది ఎక్కడికి వెళ్తున్నావు? చికెన్ షాప్ అట. 271 kg. మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. నీట్గా వాష్ చేసి చికెన్ పకోడా చేసేద్దాం. కర్రీ కూడా చేద్దామా కొంచెం? సో రైస్ తినేయచ్చు, కొంచెం చికెన్ పకోడా, కొంచెం ఫ్రై కర్రీ. నీట్గా వాష్ చేయడం ఇంపార్టెంట్ ఫస్ట్ తినడం కన్నా. సో ఫస్ట్ నీట్గా వాష్ చేసేద్దాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి వాష్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపుతో నీట్గా వాష్ అవుతుంది కాబట్టి దాంట్లో కొంచెం ఉప్పు, మిక్స్ వాష్. ఇంకొకసారి దాన్ని వాటర్తో వాష్ చేసి రెడీ. చికెన్ వాష్ అయ్యేలోపు నేను ఆనియన్స్ కట్ చేసేస్తాను. చికెన్ నీట్గా వాష్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనకి కొంచెం పకోడా కావాలి, కొంచెం కర్రీ కావాలి. సో రెండింటికి సేమ్ మ్యాగ్నేషన్ చేసేద్దాం. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పసుపు, ఆల్రెడీ వాష్ చేసినప్పుడు పసుపు వేసాము, బట్ ఇప్పుడు కొంచెం పసుపు, ఈ చికెన్కి సరిపడినంత కారం, ఒక 2 స్పూన్స్ కారం, అండ్ దీంట్లో 1 స్పూన్ ఫుల్ ఉప్పు, కొంచెం ఎక్స్ట్రా వేసేసి ఇప్పుడు దీన్ని కలిపిద్దాం. ఫస్ట్ కలిపేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే, వీటితోనే మనకి టేస్ట్ వచ్చేది. ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ మసాలా అయినా, జీరా పౌడర్ అయినా, అవన్నీ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి తప్ప మనకి ఎలాంటి టేస్ట్ రాదు వాటి వల్ల. సో ఫస్ట్ బేసిక్ ఇవే కాబట్టి ఫస్ట్ ఇదైతే వేసేసాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత కారం ఓకే కదా చూపి? ఎస్ ఓకే. కొంచెం స్పైసీగా చేద్దామా? ఇంకొక స్పూన్ వెయిట్. యా, ఇంకా ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కర్రీకి వేసేసిన తర్వాత రిమైనింగ్ దాంట్లో కార్న్ఫ్లోర్, ఎగ్ వేసుకుందాం. అండ్ అల్లం పేస్ట్ తర్వాత వేద్దాం, ఇప్పుడు వద్దు. ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు కర్రీ కోసం స్టార్ట్ చేసేద్దాం. గిన్నె హీట్ అవ్వాలి. ఫస్ట్ గిన్నె హీట్ అవుతే ఆయిల్, కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కూడా ఎక్కువ వేసి చేయొద్దు ఈరోజు కర్రీ, చాలా తక్కువ ఆయిల్. వేర్ ఈజ్ మై వెపన్? హియర్, దిస్ ఈజ్ మై వెపన్. దీంట్లో అన్ని కర్రీస్ వేసేస్తే సూపర్గా వచ్చేస్తుంది. సో ఆయిల్ హీట్ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేద్దాం. నేను ఇక్కడ కర్రీ చేస్తున్నాను కదా, అప్పుడే డివైడ్ అయిపోయింది చూడండి. ఇవన్నీ ఫ్రైకా, ఇవన్నీ కర్రీ. మళ్ళీ కర్రీలో మంచి పీసెస్ కావాలంటే
ఉన్నాయి. నైస్, మంచిగా డివైడ్ చేసావు. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలిపేసి చికెన్ వేసేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసే, ఈజీగా అయిపోతుంది ఇలా చికెన్ వేసే, అన్ని వేస్తూ కలపాల్సిన అవసరం లేకుండా ఫటాఫటామని ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఉన్నామంటే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుండా ఉన్నాం. ఇప్పుడు రిమైనింగ్ చికెన్లో ఒక ఎగ్ వేసేద్దాం. ఇప్పుడు ఈ చికెన్లో ఒక ఎగ్ మిక్స్ చేసి, ఎగ్ మిక్స్ అయిపోయిన తర్వాత ఏమేద్దాం? కార్న్ పౌడర్, కార్న్ పౌడరా, కార్న్ ఫ్లోర్ పౌడర్ కొంచెం జరుగు. కార్న్ ఫ్లోర్ పౌడర్ మొత్తం చికెన్ కర్రీ చేసి అయిపోతుంది కదా, కార్న్ ఫ్లోర్ అవసరమా? కొంచెం ఇది మనకి పకోడా వేయడానికి సరిపోయేంత వచ్చే వరకు కార్న్ ఫ్లోర్ పౌడర్. ఇంకేమైనా పౌడర్ వేయచ్చా? ఓన్లీ కార్న్ ఫ్లోర్ పౌడర్ చాలా. చూపి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మంచిగా వాటర్ వచ్చేసింది. దీన్ని కలుపుకుందాం. టమాటోస్ కావాలంటే కొంచెం సేపు అయిందో తీద్దాం. ఒక సైడ్ కర్రీ అవుతుంది, రైస్ అయిపోయింది. కర్రీ ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. ఒకసారి కలిపి మమ్మీ. కర్రీ ఫ్రై అవుతుంది. కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పోయే వరకు దీన్ని ఉడికించుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా అప్పటి వరకు చికెన్ ఫ్రై మ్యాగ్నేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కర్రీ గ్రేవీ మొత్తం చిక్కగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు లాస్ట్లో వేసి ఫ్రై చేస్తే కర్రీ బాగుంటుంది. ఇంకా దాంట్లో అలానే కొత్తిమీర ఎంతంటే అంత వేసుకొని కలిపేద్దాం. టక్ 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 సౌండ్ వస్తుంది కదా, జొన్న రొట్టె కోసం పిండి కలుపుతుంది మా మమ్మీ. ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? కర్రీ జొన్న రొట్టెలు చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలైన వీడియోకి వెళ్ళిపోదామా? దేనికోసం ఈ బ్లాగ్ చేస్తున్నాము? మ్యాగ్నేట్ చేసిన చికెన్ రెడీ అయిపోయింది. కొంచెం దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము టిల్ ఆర్ చికెన్ కర్రీ కంప్లీట్స్. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీతో పాటు ఇది మ్యాగ్నేట్ అయ్యే వరకు మేము ఏం చేసామో చూపించాలి ఒకసారి. జొన్న రొట్టెలు, దీంట్లో వేడి వేడి అన్నం, రోటీ రెడీ, చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోతే తినేద్దాం. చికెన్ ఫ్రై చేయడానికి రెడీగా ఉంది విజేష్. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. ఎన్నిసార్లు చేసినావు చికెన్ పకోడీ? 3 times. ఎప్పుడెప్పుడు? ఫ్రెండ్స్తో. సో ఈరోజు నాకోసమేనా నీకోసమా? అందరి కోసం. నా కోసం అని చెప్పొచ్చు కదా. ఓకే, ఏం చెప్పడం అవసరం లేదులే. సో ఆయిల్ అయితే రెడీ అయిపోయింది, వేసి వచ్చి ఇంక ఇప్పుడు అట్లా ఒక్కొక్క పీస్ వేసుకోవాలా? ఆయిల్ లైట్గా హీట్ అవ్వగానే ఒక్కొక్క పీస్ వేసుకోవడం. చికెన్ పకోడీ చేయడంలో పర్ఫెక్షనిస్ట్. కుక్కర్ అయిపోతావు అయితే. షెఫ్ కాదు, కుక్కర్ అయిపోతావు. చికెన్ పకోడీ కుక్కర్. ఆహా, బాగుంది. ఎంతమందికి తినాలనిపిస్తుంది? హౌ మెనీ ఆర్ చికెన్ లవర్స్? చికెన్తో ఏ ఐటమ్ చేసినా తినేస్తారు.
అలాంటి దాంట్లో నంబర్ 1 విజేష్. నాకు తెలిసి అయితే నంబర్ 1 నువ్వే. ఎందుకంటే కర్రీ చేసిన, ఫ్రై చేసిన, పకోడీ చేసిన, మంచూరియా చేసిన, ఏ ఐటమ్ చేసినా తినేస్తావు కదా చికెన్తో, అసలు వదలకుండా. బోన్ ఆర్ బోన్లెస్, కొందరు ఉంటారు ఓన్లీ బోన్లెస్ పీసెస్ తినేవాళ్ళు, నాలాంటి వాళ్ళు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేనే చెప్పుకుంటున్నా. కానీ కొందరు ఉంటారు అన్నీ తినేస్తారు. ఇప్పుడు దీనికి ఏం పేరు? చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ. కర్కర్ అవుతుందా అయితే? కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది మంచిగా. ఇంకా దీన్ని కలుపుతూ ఉండాలి. మిర్చి లాస్ట్లో ఏంటిది గార్నిష్ చేయడానికి మిర్చి. ఎంతసేపు కుక్ కావాలి ఇప్పుడు? అది ఉడకాలి. చికెన్ లోపల వరకు మంచిగా ఉడికితే కలర్ మారాలి, ఉడకాలి. చాలా ఉప్పు కారం ఏం అంటకుండా ఉంది కాబట్టి కరెక్ట్ పట్టినట్టు చికెన్కి. ఆయిల్లో ఏమీ కూడా కలర్ ఆయిల్ చేంజ్ ఏం అవ్వలేదు కాబట్టి చికెన్ పీస్కి కరెక్ట్గా పట్టుకుంది అంటావు. నైస్. అవి తీసే ముందు 3 మిర్చీస్ గార్నిష్ కోసం బాగుంటుందంట. బాగుంటుందా టేస్ట్? బాగానే ఉంటుంది. ఎందుకంటే డల్గా మాట్లాడుతున్నాను. నువ్వు మిర్చి ఎప్పుడు పెట్టలేదా? ఇప్పుడు ఇవి బయటికి తీసే ముందు కొన్ని కరివేపాకు. ఇప్పుడు బయటికి తీసేద్దాం. ఇంకా ఫైనలీ హాఫ్ అన్ అవర్ కష్టపడిన తర్వాత చికెన్ ఫ్రై, చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి తీసినప్పుడు కొంచెం మిర్చి, కొంచెం కరివేపాకు వేసాడు. ఇంకొకసారి తీసినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్. సో టేస్ట్ బాగుంటుందంట ఇట్లా తింటే. నైస్ ఆప్షన్ అండ్ వెరీ కలర్ఫుల్, టెంప్టింగ్గా ఉంది. వేడి వేడి చికెన్ పకోడా రెడీ అయిపోయింది. విజయ్ చేసేసాడు సక్సెస్ఫుల్లీ. వావ్. చలో ఇంకా తిన్న. ఈరోజు డిన్నర్కి వేడి వేడి చికెన్ పకోడా, చికెన్ కర్రీ, రైస్, వీటన్నిటి కాంబినేషన్లో జొన్న రొట్టెలు. చలో. నువ్వు తినేస్తున్నావు తెలుసు నాకు. ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ఆద్వి తినడం. చాలా అది ఓన్లీ పకోడీ. ఎట్లా ఉంది టేస్ట్? జొన్న రొట్టెతో చికెన్ పకోడీ. కర్రీ వేయాలా? జొన్న రొట్టె, దీనిపైన కొన్ని చికెన్ పకోడీ, ఆనియన్, లెమన్. వేడి వేడి చికెన్ పకోడీ ఎంజాయ్ చేస్తున్నాడు. హౌ ఇస్ ఇట్? నువ్వే చేసినావు కదా, బాగుందా? యమ్మీ యమ్మీగా. నాది ఇంకా తినడమే అవ్వట్లేదు. సో ఇంకా నేను కూడా తినేస్తాను. ఇక్కడితో మా చికెన్ పకోడీ వ్లాగ్ విత్ చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆద్వి కూడా ఎంజాయ్ చేసేస్తుంది ఓన్లీ చికెన్ పకోడీ. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అది బాయ్ చెప్పు. బాయ్.